మొదటి ప్రశ్న, రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత? రాష్ట్రంలో సాధారణ వర్షపాతం ఎంత? 906.6 మిల్లీమీటర్లు, 825 మిల్లీమీటర్లు, 936 మిల్లీమీటర్లు, 978 మిల్లీమీటర్లు. సో మన రాష్ట్రంలో సరాసరి వర్షపాతం ఎంత అయ్యా అంటే 906.6 మిల్లీమీటర్లు. కాబట్టి రైట్ ఆన్సర్ ఇది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. జాతీయ సగటు కంటే తక్కువ ఎందుకంటే జాతీయ సగటు ఎంత అయ్యా అంటే 105 సెంటీమీటర్లు లేదా 1005 మిల్లీమీటర్లుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి జాతీయ సగటుతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో సగటు వర్షపాతం అనేది తక్కువ. అంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో సగటు వర్షపాతం తక్కువ. ఎందుకని జాతీయ సగటు 105 సెంటీమీటర్లు అయితే మన రాష్ట్రంలో సగటు వర్షపాతం 906.6 మిల్లీమీటర్లు లేదా 90.6 సెంటీమీటర్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 90.6 సెంటీమీటర్లు లేదా 906.6 మిల్లీమీటర్లు అనాలి. మనకి దేశంతో పోల్చుకున్నప్పుడు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం అనేది తక్కువ. ఓకే. రెండో ప్రశ్న, పెద్దపల్లి జిల్లాలోని వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది? పెద్దపల్లి జిల్లాలో వాతావరణ కేంద్రం మనం చెప్పుకున్నాం. మన రాష్ట్రంలో 8 వాతావరణ నమోదు కేంద్రాలు ఉన్నాయని. మన రాష్ట్రంలో మొత్తం 8 వాతావరణ కేంద్రాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి పెద్దపల్లిలో ఉంది. అయితే పెద్దపల్లి జిల్లాలోని వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది అంటే పెద్దపల్లి జిల్లాలోని వాతావరణ కేంద్రం ఎక్కడ ఉంది? 1 రామగుండం, 2 మహదేవ్పూర్, 3 ఎల్లంపల్లి, 4 హుజూరాబాద్. ఎక్కడుందండి? ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందయ్యా అంటే రామగుండంలో ఉంది. సో రామగుండంలో మనకి వాతావరణ నమోదు కేంద్రం అనేది ఉంది. అది ఎక్కడ ఉంది? ఏ జిల్లాలో ఉందంటే పెద్దపల్లి జిల్లాలో ఉంది. అసలు మన రాష్ట్రంలో మొత్తం ఎన్ని వాతావరణ కేంద్రాలు ఉన్నాయంటే 8 వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ 3, రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంది? అంటే రాష్ట్రంలోని ఏ ప్రదేశంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదవుతుంది? సో మన రాష్ట్రంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో నమోదవుతుంది అని అడుగుతున్నాడు. 1 దేవరకొండ, 2 ఆలంపూర్, 3 రామగుండం, 4 కొత్తగూడెం. ఎక్కడ ఉంది? మన రాష్ట్రంలో అత్యధికంగా సగటు ఉష్ణోగ్రత ఏ ప్రాంతంలో నమోదవుతుందయ్యా అంటే రామగుండంలో నమోదవుతుంది. రామగుండంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆ తర్వాత కొత్తగూడెంలో కూడా మనకి అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతూ ఉంటాయి. అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో కూడా అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే మొదటిది మాత్రం రామగుండం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ రామగుండం. నెక్స్ట్ 4వ ప్రశ్న, రాష్ట్రంలో ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది? రాష్ట్రంలో ఈ క్రింది ఏ జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు అంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని అడుగుతున్నాడు. 1 ఆదిలాబాద్, 2 వికారాబాద్, 3 వనపర్తి, 4 వరంగల్. సో ఈ 4 జిల్లాలను కదా మన రాష్ట్రంలోకే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి జిల్లా తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా. సో ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి మన రాష్ట్రంలో. ఓకే. నెక్స్ట్ 5వ ప్రశ్న, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం అత్యధికంగా ఉండటానికి గల కారణమైనటువంటి శీతోష్ణ స్థితి. మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీసుకుంటే వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అదేవిధంగా పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది, అదే రాత్రి అయ్యేసరికి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇది మన రాష్ట్ర శీతోష్ణ స్థితిలో ఒక ప్రధాన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు లేదా ఇతర ఏ రాష్ట్రాలతో పోల్చుకున్నప్పటికీ మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అదేవిధంగా రాత్రి అయ్యేసరికి మనకి చల్లని గాలులు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నటువంటి శీతోష్ణ స్థితికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. 1 ఆయనరేఖా శీతోష్ణ స్థితి, ఉపాయన రేఖా శీతోష్ణ స్థితి, ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, ఋతుపవన శీతోష్ణ స్థితి. మరి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అత్యధికంగా ఉండటానికి గల ప్రధాన కారణం తీసుకుంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి మనకి రాష్ట్రం అనేది చుట్టూ భూభాగంతో విస్తరించడం వలన రాత్రులందు చల్లని గాలులు మన భూమి మీదకి వీస్తూ ఉంటాయి. సో కాబట్టి రాత్రులందు చల్లని ఉష్ణోగ్రత ఉంటుంది. అదేవిధంగా పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. సో కాబట్టి మనకి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉండటం వలన ఈ పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న, భారత వాతావరణ శాఖ వారు సాధారణ వర్షపాతం అనేది దేనిపై ఆధారపడుతుందని నిర్ధారించారు? 6వ ప్రశ్న, భారత వాతావరణ శాఖ వారు సాధారణ వర్షపాతం అనేది దేనిపై ఆధారపడుతుందని నిర్ధారించారు? 7వ ప్రశ్న,
అంటే మన ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకి సాధారణ వర్షపాతం అనేది దేనిపై ఆధారపడుతుందని నిర్ధారించడం జరిగింది. ఒక ప్రాంతంలో వర్షపాత విస్తరణ అనేది దేనిపై ఆధారపడుతుందని మన భారత వాతావరణ శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే, ఒకటి ఆ ప్రాంత నిమ్నోన్నత స్వరూపాలపై, నిమ్నోన్నత అంటే ఎత్తుపల్లాల యొక్క స్వభావంపై. రెండోది ఏంటయ్యా అంటే సముద్ర సామీప్యత లేదా ఎత్తు, సముద్ర సామీప్యత లేదా ఎత్తు అంటే నిమ్నోన్నతాల్లోనే ఎత్తైనటువంటి పర్వతాలు కానీ సముద్ర సామీప్యత కానీ ఉండటం. అదేవిధంగా 3 స్థానిక వాతావరణ పరిస్థితులు లేదా సహజ వృక్ష సంపద, స్థానిక వాతావరణ పరిస్థితులు అదేవిధంగా సహజ వృక్ష సంపద మూడోది. ఇక 4వది పైవన్నీ. సో వీటిలో ఏది ఒక ప్రాంతంలో వర్షపాత విస్తరణ ప్రభావితం చేస్తుందని చెప్పి వాతావరణ శాఖ వారు నిర్ధారించారయ్యా అంటే పైవన్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమ్నోన్నతాలు అదేవిధంగా సముద్ర సామీప్యత, ఎత్తు, స్థానిక వాతావరణ పరిస్థితులు లేదా సహజ వృద్ధి సంపద అంటే అడవులు ఎక్కువగా విస్తరించి ఉంటే వర్షాలు ఎక్కువగా పడతాయి. సో వీటన్నిటిని కలిపి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7వ ప్రశ్న. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుండి ఏ దిశకి వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది? అంటే మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం అనేది దక్షిణ దిశ నుండి ఏ దిశకి వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఏ దిశకి వెళ్లే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి? 1 తూర్పుకి, 2 ఉత్తరానికి, 3 పశ్చిమానికి, 4 ఏది కాదు అంటున్నాడు. ఏ దిశకండి? మనకి దక్షిణం నుండి ఉత్తరం వెళ్లే కొద్దీ, మన రాష్ట్రంలో దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్లే కొద్దీ వర్షపాతం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8వ ప్రశ్న. రాష్ట్రంలో రామగుండంతో పాటు ఈ క్రింది ఏ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి? ఆల్రెడీ మనకి అడిగాడు రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది అని అడిగాడు. మనం రామగుండం అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ రామగుండం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు ఏ ప్రాంతంలో నమోదవుతుంటాయి రాష్ట్రంలో అని అడిగాడు. 1 భద్రాచలం, 2 కరీంనగర్, 3 కొత్తగూడెం, 4 సిరిసిల్ల. ఏ ప్రాంతం అండి? మనకి కొత్తగూడెం. అంటే మనకి ఈ యొక్క రామగుండం తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ కొత్తగూడెంలో నమోదవుతూ ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు కొత్తగూడెంలో నమోదవుతూ ఉంటాయి. కాబట్టి రైట్ ఆన్సర్ 3. నెక్స్ట్ 9వ ప్రశ్న. రాష్ట్రంలో 80% వర్షపాతం ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తుంది? అంటే మన రాష్ట్రంలో 80% అంటే అత్యధికంగా వర్షపాతం ఏ ఋతుపవన కాలంలో? మనం చెప్పుకున్నాం మన భారతదేశంలో కానీ మన తెలంగాణలో కానీ అత్యధికంగా వర్షపాతం నైరుతి ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. ఆ తర్వాత ఈశాన్య ఋతుపవన కాలంలో సంభవిస్తుంది. వేసవి కాలంలో కొద్ది మొత్తంలోని వర్షపాతం సంభవిస్తుంది. మన రాష్ట్రంలో కూడా అత్యధికంగా అడుగుతున్నాడు 80% వరకు వర్షపాతం ఈ క్రింది ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తుంది? అంటే మన భారతదేశంలో ఏదైతే ఉందో మనకి కూడా అదే సాధారణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తిరోగమన ఋతుపవనాలు అంటే ఈశాన్య ఋతుపవనాలు అనొచ్చు లేదా తిరోగమన నైరుతి ఋతుపవనాలు అనొచ్చు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు ఏది కాదు. ఈ 2 దాదాపు ఒకటే ఉంటాయి. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. ఓకే, 10వ ప్రశ్న. రాష్ట్రంలో 1000 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదవుతున్న జిల్లాలు. 1000 మిల్లీమీటర్లు అంటే మనం చెప్పుకున్నాం మన రాష్ట్రం యొక్క సరాసరి వర్షపాతం 906.6 మిల్లీమీటర్లు అని చెప్పుకున్నాం. ఇది మన రాష్ట్ర సగటు వర్షపాతం లేదా దీన్ని 90.6 సెంటీమీటర్లు అని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? రాష్ట్రంలో 1000 మిల్లీమీటర్లు లేదా 100 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదయ్యేటటువంటి జిల్లాలు ఏవి అని అడుగుతున్నాడు. ఏంటండి? మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, 2 ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, 3 వరంగల్, ఖమ్మం, 4 పైవన్నీ. ఏంటండి? సాధారణంగా ఈ అన్ని జిల్లాల్లో కూడా 100 సెంటీమీటర్ల కంటే లేదా 1000 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం సంభవిస్తుంది మన రాష్ట్రంలో. అంటే మన రాష్ట్రంలో అధికంగా వర్షపాతం పొందే జిల్లాలు ఇవి. అంటే మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం ఈ అన్ని జిల్లాల్లో మనకి 1000 మిల్లీమీటర్ల కంటే వర్షపాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ పైవన్నీ.